హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పల్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ప్రీమిక్స్ పౌడర్తో మనం చక్కగా చట్నీ అనేది చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా ఊర్లు వెళ్ళినప్పుడు పిండిలు అవి వేసేసి వెళ్తాం కదా మన ఇంట్లో వాళ్ళ కోసం. అలాంటప్పుడు వాళ్ళకి ప్రీమిక్స్ చట్నీ పౌడర్ని రెడీ చేసి ఇస్తే వాళ్ళు కొంచెం ఇందులోకి వాటర్ వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ప్లస్ ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇది 15 రోజుల నుంచి 20 రోజులు ఫ్రెష్గా నిల్వ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు కూడా రోజు చట్నీ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఇలా పౌడర్ చేసేసుకుని ఉంచుకుంటే రోజు చట్నీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం ఎంత అయితే చట్నీ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గ పల్లీలను తీసుకోవాలి. అలా కొన్ని పల్లీలను తీసుకుని దీన్ని దోరగా వేయించుకోవాలన్నమాట. పల్లీ లోపల బాగా ఫ్రై అవ్వాలన్నమాట. లేకపోతే మనం మిక్స్ చేసుకునేటప్పుడు మిక్సీ వేసేటప్పుడు పౌడర్ ముద్ద కట్టేస్తుంది. అందుకని పల్లీలు బాగా వేగితే పౌడర్గా బాగా వస్తుందన్నమాట. అందుకని కొంచెం కేర్ఫుల్గా సిమ్లో పెట్టుకుని లోపలంతా కూడా బాగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టేసుకుని ఈ విధంగా పుట్నాల పప్పును కూడా వేసుకుని దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. నేనైతే కొన్ని వేసాను, మీకు ఇష్టమైతే వీటిని కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా పచ్చి కొబ్బరి ఉంటే ఈ విధంగా సన్నని ముక్కల కింద కట్ చేసుకుని కొన్ని ఫ్రై చేసుకోండి. ఎండు కొబ్బరి ఉంటే అవసరం లేదు, ఎండు కొబ్బరిని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరిని వేస్తున్నాను కాబట్టి కొంచెం ఫ్రై చేస్తున్నాను. అందులో తడి అనేది ఉండడానికి ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే మనం దీన్ని నిల్వ పెడతాం కదా, అందులో చెమ్మ ఉంటే పౌడర్ పాడైపోతుంది. అందుకని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసి అందులో వాటర్ అంతా కూడా ఇంకేలాగా చేస్తున్నాను. తర్వాత కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోవాలి. నేను ఒక 15 ఎండుమిర్చి దాకా వేసానండి. వీటిని కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేసి వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఎండుమిర్చిని కూడా తీసేసి అదే ప్లేట్లో వేసేసుకోవాలి. తర్వాత అందులోకి మినప్పప్పును కూడా వేసుకోవాలండి. నేనైతే పట్టు మినప్పప్పు నా దగ్గర ఉంది కాబట్టి పట్టు మినప్పప్పును వేసుకున్నాను. మీ దగ్గర గుళ్ళు ఉంటే గుళ్ళు అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పట్టు మినప్పప్పును కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్గా ఆయిల్ వేసి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదని చాలా తక్కువ ఆయిల్ వేసి అది కూడా కొన్ని కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని దాన్ని కూడా ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. అదేవిధంగా ఒక గుప్పెడు కరివేపాకును కూడా లైట్గా ఆయిల్ వేసి దాన్ని కూడా ఫ్రై చేయాలన్నమాట. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోవాలి. కలర్ అనేది ఈ విధంగా అయిపోవాలన్నమాట. చేంజ్ అయ్యి బాగా క్రిస్పీగా అవ్వాలి. అప్పుడే చట్నీలోకి కరివేపాకు చాలా బాగుంటుంది. తర్వాత అందులోకి కొంచెం చింతపండును కూడా వేయాలి. ఇది ప్యాన్ వేడికి ఉంటే సరిపోతుందన్నమాట. స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకుని ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకుని మనకి ఎంతైతే తినేదాన్ని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని అదేవిధంగా ఇంగువ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి చట్నీకి. ఈ విధంగా మెత్తగా ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. మనం వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అదేవిధంగా మిక్సీని తిప్పకుండా కొంచెం కోర్స్గా వేసుకుంటూ మళ్ళీ ఒకసారి కదుపుకుంటూ పైన కింద సమానంగా పప్పులన్నీ నలిగే విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. పైకి కిందకి మనం కలుపుకుంటూ ఉంటే సమానంగా పౌడర్ అనేది అవుతుంది. తర్వాత దీనికి పోపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లిపాయ గుళ్ళను కూడా వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయ గుళ్ళను కూడా కొన్ని వేసుకుని మనం మిక్సీ వేసేటప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు మనం వెల్లుల్లిపాయ గుళ్ళను కూడా ఆ పప్పులన్నిటితో పాటు వేసుకోవాలి. ఈ విధంగా పోపుని పెట్టేసుకుని ఈ పోపు కూడా బాగా వేగి చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ ఉంటుంది కదా, దీన్ని కూడా వేసేసుకుని బాగా కదుపుకోవాలి. అంతా కలిసేలాగా ఆ పోపు అంతా
కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ ముద్ద కట్టినట్టున్నా కూడా కాసేపటికి ఆ ముద్ద అంతా పోయి పొడి ఆడుతూ ఉంటుందండి. తర్వాత మనం ఒక చేత్తో ఈ విధంగా కొంచెం మెదిపేసుకుంటే ఆ ముద్ద అనేది లేకుండా ఆడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ప్రీమిక్స్ పల్లి పొడిని రెడీ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీని ఈజీగా కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, అందుకని ఇది అందరికీ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇప్పుడు T20 వరల్డ్ కప్ జరుగుతుంది కదండి లేడీస్ది. ఎంతమంది చూస్తున్నారు ఇందులో నాకు కమెంట్ చేయండి. మన వాళ్ళు పాకిస్తాన్ మీద కూడా నెగ్గారు కదండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లేడీస్ ఆడడమే కాదు పాకిస్తాన్ మీద కూడా వరల్డ్ కప్లో నెగ్గారు. ఆడవాళ్ళు దేంట్లోనూ తీసుకుపోరు అనడానికి ఇదే నిదర్శనం. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.